తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. యాక్సిడెంట్ అంటే వాహనం రోడ్డుపై పడటం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డున పడటం. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. అందుకే ప్రతి ప్రయాణంలోనూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ను భాగం చేసుకోవాలని సిక్కోలు పోలీసులు కోరుతున్నారు. స్టైల్ కోసం ప్రాణాలను పణంగా పెట్టకుండా హెల్మెట్ ధరించి సురక్షితంగా ఇల్లు చేరాలంటున్నారు. కేవలం సలహాలకే పరిమితం కాకుండా అభయం పేరుతో హెల్మెట్ బ్యాంకులకు రూపకల్పన చేశారు. ఇంతకీ ఏంటి ఈ అభయం? ఈ ఆలోచన ఉద్దేశం ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం. అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మ ఇస్తుందంటున్నారు శ్రీకాకుళం జిల్లా పోలీసులు. శిరస్త్రాణం బైక్ నడిపే వ్యక్తికి మాత్రమే కాకుండా ఆయన కుటుంబానికి రక్షణ కల్పిస్తుందని అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్ ఆప్షన్ కాదు, అవసరమని, అది ధరిస్తే లైఫ్ నాట్అవుట్ అని, లేకుంటే రన్అవుట్ అవుతారని వాహనదారులకు వివరిస్తున్నారు. ఇంత చెప్తున్నా హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి నిర్లక్ష్యంగా వచ్చే బైకర్లలో మార్పు తెచ్చేలా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. తాత్కాలికంగా హెల్మెట్ అందించే ఉద్దేశంతో అభయం పేరుతో హెల్మెట్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. రోడ్డు మీద శిరస్త్రాణం లేకుండా ఎవరైనా కనిపిస్తే వారికి బ్యాంకు నుంచి తాత్కాలికంగా హెల్మెట్ అందజేస్తారు. లేదా ఏ కారణంతోనైనా హెల్మెట్ లేకుండా బయటకు వస్తే బైకర్లే స్వచ్ఛందంగా హెల్మెట్ తీసుకోవచ్చు. వీరి వివరాల్ని అభయం అనే ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారు. బ్యాంక్లో హెల్మెట్ తీసుకున్న వాళ్లు 48 గంటల్లోపు వారి హెల్మెట్ చూపించి పోలీసులు ఇచ్చిన హెల్మెట్ ను డిపాజిట్ చేసేలా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి రూపకల్పన చేశారు. ఈ వినూత్న ఆలోచనను ఇటీవల నరసన్నపేట పర్యటనకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రశంసించారు. శ్రీకాకుళంలో హెల్మెట్ బ్యాంకులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలిసి ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఏప్రిల్ 25న ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 3000 మంది ఈ సేవల్ని ఉపయోగించుకున్నారని పోలీసులు తెలిపారు. అభయం హెల్మెట్ బ్యాంకులతో శిరస్త్రాణాలు ధరించే వారి సంఖ్య పెరుగుతోందని చెప్తున్నారు. ఇంతకుముందు చాలా తక్కువగా ఉన్న హెల్మెట్ పెట్టుకునే రేషియో అనేది ఇప్పుడు 40% వరకు, అంటే ఒక 10 మందిని చూస్తే అందులో 4 వరకు హెల్మెట్లు పెట్టుకుంటున్నారు. దీనివల్ల విప్లవాత్మకంగా మార్పు జరిగింది. హెల్మెట్లు పెట్టుకోవడం ఎక్కువ మంది పెట్టుకుంటున్నారు. అలాగే మన శ్రీకాకుళం టౌన్తో పాటు శ్రీకాకుళం జిల్లాలో నరసనపేట, టెక్కలలో కూడా ఇవి నడుస్తున్నాయి. వీటిని స్టార్ట్ చేశారు. ఈ హెల్మెట్ పెట్టుకోవడం అనేది అంటే మా కోసమనే కాకుండా ప్రజలతో వాళ్ళ తాలూకా సేఫ్టీ కోసం, వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవడం కోసం పెట్టుకోవాలి. అందరికి కూడా మా విజ్ఞప్తి ఇది. హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తూ వినియోగం పెంచేలా పోలీసులు చేస్తున్న వినూత్న ప్రయోగంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభయం అనేది ఎస్పీ గారు ఆధ్వర్యం చేశారు శ్రీకాకుళంలో. ఇది చాలా సేఫ్టీ, ప్రజలకి చాలా అవేర్నెస్ చేస్తుంది. డ్రైవింగ్ గట్రా నీట్గా చేసుకోవచ్చు. ఏ యాక్సిడెంట్స్ ఏవి అన్నీ ఆపొచ్చు. ఇది మన పోలీసు వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ నుంచి నేను డైలీ పెట్టుకుంటాను అని చెప్తున్నాను. ఇక్కడ హెల్మెట్ లేదు, నా గురించే చెప్పారు పోలీసు వారు. హెల్మెట్ ప్రస్తుతానికి ఇచ్చారు, తర్వాత వీలు చూసుకొని హెల్మెట్ తీసుకుంటాను. చాలా సేఫ్ సార్. హెల్మెట్ వల్ల ఎన్నో ప్రయోజనాలు, బట్ మనకన్నా మన ఫ్యామిలీ కోసం మెయిన్ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. ఎస్పీ గారు చేస్తున్నది కూడా చాలా అభినందనలు. ఇప్పుడు మొబైల్ ఎంత అవసరం అయ్యిందో ప్రతి ఒక్కరికి, సో మొబైల్తో పాటు బైక్ స్టార్ట్ చేసినప్పుడల్లా హెల్మెట్ కూడా ఉండాలి అని అలవాటు అవ్వాలంటే హెల్మెట్ లేనప్పుడు రోజు ఫైన్ వచ్చినా ఫైన్ కనిపించినప్పుడల్లా హెల్మెట్ అనేది గుర్తొస్తూనే ఉంటుంది. ట్రాఫిక్ నియమాలు ప్రకారము హెల్మెట్ పెట్టుకోవడం అంటే మోస్ట్ ఎసెన్షియల్. ఇది చాలా అవసరము. ఎందుకంటే మన సేఫ్టీకి తర్వాత మన ఫ్యామిలీ సేఫ్టీ గురించి కూడాను ఈ ట్రాఫిక్ నియమాలు అనేటివి ఉన్నాయి. ఇవి పాటించాలి ప్రతి ఒక్కరు. ఇండివిజువల్ మా ఇది కూడా ఉంది కదా, మా సేఫ్ కూడా మేము చూసుకోవాలి కదా. మా సేఫ్టీ కూడా మాకు అవసరం కదా. గవర్నమెంట్ చెప్తుంది అది వేరే, కానీ మా సేఫ్టీ కూడా మాకు అవసరమే కదా. హెల్మెట్ మాకు కంపల్సరీ సార్. మేము ఎక్కడ సర్వీస్ చేసి ఎక్కడికి వెళ్ళా హెల్మెట్ మాత్రం యూజ్ చేస్తాం. బండి ఎక్కి హెల్మెట్ లేదు, బండి తీయలేను. లూప్ లైన్లో వెళ్ళినా హెల్మెట్ పెట్టుకుని వెళ్తాను. ప్రాణ రక్షణ కోసం మంచిదన్నమాట అది. జిల్లాలో బైక్ ప్రమాదాల్లో 62% మంది హెల్మెట్ లేకపోవడంతోనే మృతి చెందుతున్నారని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ శిరస్త్రాణం ధరించేలా చేసి ప్రమాదాల్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామన్నారు. మొదటి విడతలో భాగంగా టోటల్గా 6 ప్లేసెస్లో శ్రీకాకుళం టౌన్లో 3 ప్లేసెస్,
నర్సన్నపేట ఒకటి, టెక్కలి ఒకటి, కాశీబుగ్గలు ఈ 6 ప్లేసెస్లో హెల్మెట్ బ్యాంక్స్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి లాస్ట్ టైం హానరబుల్ సీఎం సార్ మనకి నర్సన్నపేట విజిట్ చేసినప్పుడు కూడా సార్ ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఇవి నెంబర్ పెంచి ఈ హెల్మెట్ ఊబరైజేషన్ అంటే సేమ్ హెల్మెట్ బ్యాంక్లోనే ఇవ్వకుండా వాళ్ళకి దగ్గరలో ఎక్కడుంటే వాళ్ళ ఇల్లు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ దగ్గరలో వాళ్ళు డిపాజిట్ చేసేలా దాన్ని ప్లాన్ చేయమని చెప్పారు. సో దానికి అనుగుణంగా కూడా మనం టౌన్ ఏరియాస్లో పెంచవలసి ఉంది. జిల్లాలోని పట్టణ ప్రదేశాల్లో ఇవి సత్ఫలితాలు ఇవ్వడంతో త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బైకర్లకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు.